1999 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. తన 2014 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు తన 2024 ఇప్పటి మేనిఫెస్టో చూసినా ప్రతిసారి ఈ హామీ ఇస్తాడు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రతిసారి ఇస్తాడు. ఓట్లు వేయించుకుంటాడు, తర్వాత నిస్సిగ్గుగా ఎగరగొడతాడు. అందుకనే యువతకు చంద్రబాబు నాయుడు గారు నిత్య మోసగాడు, నిత్య వంచకుడు. సరే, సూపర్ 6, సూపర్ 7లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మరో అతి ముఖ్యమైన హామీ 18 ఏళ్ళు దాటిన 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ నెలకు 1500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని, దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టాడు. అమ్మవారి పేరు కూడా పెట్టినాడు. అమ్మవారి పేరు పెట్టి మహిళలను మోసం చేయగలిగిన ఏకైక వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడన్నా ఉంటాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవడు ఉండడు. మొదటి 2 బడ్జెట్లలో ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చింది 0. ఈ బడ్జెట్ ద్వారా ఇచ్చేది 0. రాష్ట్రంలో 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు రాష్ట్రంలో దాదాపు 1,80,00,000 మంది ఉన్నారు. మీ కన్న ముందన్న ఎన్నికల డేటా, ఎన్నికల్లో విమెన్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన డేటా. అంటే 18 సంవత్సరాలు నిండితేనే వాళ్ళకు ఓటు హక్కు వస్తుంది. అలా 18 సంవత్సరాలు నిండిన మహిళలు రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చూస్తే 2,10,00,000 మంది. 2,10,58,615 మంది కనిపిస్తున్నారు. ఇందులో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళను తీసేస్తే 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 15% తీసేసిన 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 1,80,00,000 మంది ఉన్నారు. ఈ 1,80,00,000 మందికి సంవత్సరానికి నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు, 1,500 ఇంటూ 12 నెలలు అంటే 18,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఏటా. సో 1,80,00,000 ఇంటూ 18,000 వేసుకుంటే ప్రతి ఏటా 32,400 కోట్ల రూపాయలు. 3 ఏళ్ళ కలిపి అక్క చెల్లెమ్మలకి బాకీ సొమ్ము అక్షరాల 97,200 కోట్లు ఈ ఒక్క స్కీమ్ ద్వారా. ఈ ఒక్క స్కీమ్ ద్వారానే, స్త్రీ శక్తి అనే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలో ఇచ్చిన ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ఈ 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి బాకీ 97,200 కోట్లు. ప్రతి అక్క చెల్లెమ్మకు సంవత్సరానికి 18,000, 3 సంవత్సరాలకు అంటే 54,000 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు చంద్రబాబు నాయుడు బాకీ ఇప్పటికీ. ఇంతకుముందు యువగలం పేరుతో యువతకు బాకీ ఎంత? ప్రతి పిల్లాడికి 1,08,000. ఇప్పుడు స్త్రీ శక్తి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు ఇప్పటికే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే బాకీ 54,000 రూపాయలు. సూపర్ 7లో మరొక హామీ, మరో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళకే పెన్షన్. మళ్ళీ అది ఎక్కడన్నా ఎవరైనా మర్చిపోతారేమో, కనపడరేమో అని చెప్పి అదే పనిగా సూపర్ 6, సూపర్ 7లో అవ్వను పట్టుకొని ఫోటో దిగి కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ 4,000 రూపాయలు ప్రతి నెల.
సంవత్సరానికి 48,000. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. వారికి నెలకు 4,000 రూపాయలు చొప్పున కనీసం ఈ 20 లక్షల మందికి వేసుకున్నా కూడా 20 లక్షలు ఇంటూ 4,000 ఇంటూ 12 నెలలు అంటే ఏడాదికి 9,600 కోట్లు. 3 ఏళ్లకు కలిపి 28,800 కోట్లు బాకీ ఇప్పటికే ఈ 3వ సంవత్సరంతో కలుపుకుంటే. ప్రతి ఒక్కరికి నెలకు 4,000 రూపాయలు, ఏడాదికి 48,000 రూపాయలు, 3 ఏళ్లకు కలిపి 1,44,000 రూపాయలు బాకీ ఈ ఒక్క స్కీమ్ ద్వారానే. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6, సూపర్ 7 పేరుతో ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్లలో కూడా 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. మరి ఏ రకంగా చంద్రబాబు సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకోమని ప్రజలకు చెబుతున్నాడు? సూపర్ ఫ్లాప్ అయిన సినిమా చూపిస్తూ. ధర్మమేనా ఇది? న్యాయమేనా ఇది ఇలా చేయడం? ఇక మిగిలిన పథకాల అమలు చూస్తే అవి కూడా అరకొరే. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగులు పెట్టి ప్రతి నెల పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రతి మీటింగుకు ఒక 25,000 పెన్షన్లు కట్ చేస్తున్నారు. ప్రతి మీటింగుకు ఒక 25,000 పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నాడు. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అంటాడు, మీటింగ్ పెడతాడు ఏదో ఒక ఊర్లో. ఆ మీటింగ్ అయిపోయే లోపల 25,000 కట్. 2024 ఎన్నికల నాటికి మీ ముందర చూపిస్తా ఉన్నాను, చూడండి ఒకసారి, అందరు గమనించండి. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్ల సంఖ్య, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 66,000. మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. నేను అందుకనే మార్చికి సంబంధించిన డేటా చూపిస్తా ఉన్నాను. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మార్చ్ నాటి డేటా చూపిస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ చివరి నెల 66,34,372 పెన్షన్లు పంపిణీ చేసినాం. నిన్న చంద్రబాబు నాయుడు ఫిబ్రవరిలో ఇచ్చిన నెంబర్ ఇది. ఈ నెల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నెంబర్ ఇది 60,96,108. అంటే ఏకంగా 5,38,634 పెన్షన్లు కత్తిరించినట్టు ఇప్పటికి. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది నిజంగా ఇంకా ఆశ్చర్యకరించే విషయం ఇంకోటి చెప్తాం. ఈ ఫిబ్రవరి నెలలో ఇచ్చిన ఈ 60,96,108 పెన్షన్లు ఏదైతే ఇచ్చినాడు ఫిబ్రవరి నెలలో, దీనికి ఇచ్చిన సొమ్ము 2,632 కోట్లు. ఈ 2,632 కోట్లు ఫిబ్రవరిలో ఏదైతే ఇచ్చినాడో, ఈ 60,96,108 మందికి ఇచ్చినాడో, నువ్వు బడ్జెట్ పెట్టేటప్పుడు ఈ 2,632 కోట్లు, ఈ 60,96,108 మంది పెన్షన్లకు ఏదైతే నువ్వు 2,632 కోట్లు ఇచ్చినావో నెలకు, ఈ నెలకు ఫిబ్రవరిలో ఇచ్చింది ఇంటూ 12 వేసుకొని బడ్జెట్ పెడతావు, అంతే కదా? సో 2,632 కోట్లు ఇంటూ 12 నెలలు వేసుకుంటే ఏడాదికి 31,554 కోట్లు. 31,554 కోట్లు నీ బడ్జెట్లో కనపడాలి కదా, బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల కోసం అని చెప్పి.
బడ్జెట్ డాక్యుమెంట్, ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల పంపిణీకి ఎంత పెట్టాడో తెలుసా? 27,719 కోట్లు. అంటే ఆ 27,719 కోట్లు ఇదే లెక్కన ఎన్ని పెన్షన్లకు వర్తిస్తుంది అని చూస్తే అది తగ్గి 53,50,115 పెన్షన్లకు వర్తిస్తుంది. అంటే ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మరో 7,45,993 పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధపడినాడు అని చెప్పకనే చెప్తున్నాడు. బడ్జెట్ డాక్యుమెంట్ అండి ఇది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలా నేను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక పెన్షన్ ఇలా కొత్త వాటి కోసం కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. మా హయాంలో గతంలో ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి ఏటా జూన్లోను, ప్రతి ఏటా మరోసారి ప్రతి ఏటా డిసెంబర్లోను, ప్రతి 6 నెలలకు ఒకసారి అప్డేట్ చేసేవాళ్ళం. అప్లికేషన్స్ తీసుకొని వెరిఫై చేసి ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసేవాళ్ళం. ఎవ్రీ 6 months, ప్రతి 6 నెలలకు ఒకసారి. ఈరోజు పరిస్థితి రివర్స్. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఎలక్షన్ వచ్చే నాటికి 66 లక్షల పెన్షన్లకు పెరిగాం. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన 2 ఏళ్లకే 66 కాస్త 60 లక్షల పెన్షన్లకు తగ్గాయి. మరో పథకం అరకొరగా అమలు చేస్తూ అన్ని రకాలుగా కూడా మోసపూరిత పథకంగా మార్చిన మరో పథకం తల్లికి వందనం అనేది. నిజంగా తల్లికి వంచనగా మార్చేసినాడు ఈ పథకాన్ని. బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఒక్కో పిల్లాడికి 15,000, బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి 15,000, ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. రాష్ట్రంలో యూడిఐఎస్సి డేటా, యూడిస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, యూడిస్ డేటా మా ప్రభుత్వం చివరి నాటికి 23-24లో పిల్లలు ఎంతమంది ఉన్నారు అని అంటే 87 లక్షలకు 87,41,885 మంది పిల్లలు, బడికి పోయే పిల్లలు. ఇది యూడిఎస్ ప్లస్ డేటా. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ప్రతి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు ఎంతమంది పిల్లలు వాళ్ళ జిల్లాలలో స్కూళ్ళకు పోతా ఉన్నారు అని చెప్పి అప్లోడ్ చేస్తారు కలెక్టర్లు. అందుకనే దీన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటారు, యూడిస్ ప్లస్. 23-24 డేటా చూస్తే 87,41,885 మంది పిల్లలు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. అంటే 13,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది బడ్జెట్ ప్రకారం.
కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2024-25లో ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టాడు. రూపాయిల మొదటి ఏడాది. రెండవ ఏడాది 2025-26లో 13,112 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 8,389 కోట్లు మాత్రమే. 20 లక్షల మందికి పిల్లలకి ఎగరగొట్టేశారు. చివరికి ఇచ్చింది కేవలం 67,27,000 మందికి మాత్రమే. వారికి కూడా పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000, కొందరికి 13,000 ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు. అది మోసమే. ఆ బడ్జెట్ ప్రసంగంలోనే బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో పథకానికి 9,668 కోట్లు ఖర్చు అంటూ చూపించారు. ప్రసంగంలోనూ చెప్పారు, బడ్జెట్ ఇన్ బ్రీఫ్లోనూ చూపించారు. కానీ కేటాయించింది మాత్రం బడ్జెట్ డాక్యుమెంట్స్లో 8,456 కోట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది కూడా పిల్లల సంఖ్యలో భారీగా కోత పడుతుందని చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ పథకం ఇచ్చినట్ట ఈయనట్ట మోసం కాదా ఇది అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మరొక పథకం ఉచిత బస్సు అని. ఎన్నికలకు ముందు వీళ్ళు అన్నమాట ఏమిటి అని అంటే